ముందుగా చాలామందికి చాలా డౌట్లున్నాయండి. వర్షన్ 5.0 అఫీషియల్ అప్డేట్ కూడా మళ్ళీ వచ్చింది. అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం. అప్డేట్ వచ్చింది కానీ అది వర్షన్ 5.0 కాదని ఈరోజు వచ్చింది. అది కూడా చూపిస్తాను. దానికన్నా ముందు మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేస్తే ఒక క్లారిటీ మీకు వస్తది కాబట్టి ముందుగా డౌట్స్ అనేది క్లియర్ చేద్దాం. చాలామంది నన్ను పర్సనల్‌గా యూట్యూబ్‌లో కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, "జీకే గారు మేము ఆల్రెడీ అప్లై చేసామండి క్యూలో. కానీ అది ఒక పూట తర్వాత ఆటోమేటిక్‌గా బ్యాక్‌కొచ్చేసింది. మళ్ళీ అప్లై చేసుకోమంటుంది. ఏంటి కంప్లెయింట్ అని అడుగుతున్నారు. ఈ కంప్లెయింట్ ఆల్రెడీ కంపెనీ దాకా తీసుకెళ్ళడం జరిగింది. ఎవరికైతే ఆ ప్రాబ్లమ్ వచ్చిందో మళ్ళీ మీరు అప్లై చేసినప్పుడు మీరు స్టార్టింగ్ ఎంత క్యూలో ఉన్నారో మళ్ళీ ఆ క్యూ నుంచే కంటిన్యూ అవుద్దని వాళ్ళైతే చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ కుదిరినంత వరకు మళ్ళీ అప్లై కొట్టేసి అలా ఉంచేయండి. వదిలేసిన తర్వాత మధ్య మధ్యలో అంటే గంటకో, 2 గంటలకో చెక్ చేసిన తర్వాత మీకు నేను రెండో ఫోటోలో చూపించినట్టు ఒక టైమర్ వస్తది మీకు. అంటే ఫస్ట్ ఫోటోలో మీరు అప్లై చేశారు. రెండో ఫోటోలో చూపించినట్టు మీకు టైమర్ 24 గంటల కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుద్ది. ఈ కౌంట్‌డౌన్ లోపు మీరు డాక్యుమెంట్‌ని అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి? పాన్ కార్డు వర్క్ అవ్వదు. ఆధార్ కార్డు, ఇండియన్ నేషనల్ ఐడీ అంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, డేట్ ఆఫ్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ సర్టిఫికేట్ మ్యాక్సిమం చిన్నపిల్లలకే అవకాశం ఉంటది. లేదా వాళ్ళకి ఆధార్ కార్డు ఉన్నా సరే ఆధార్ కార్డు కూడా ఇచ్చేయచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. పాన్ కార్డు కూడా మ్యాండేటరీ కాదని పాన్ కార్డు వర్క్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ మెయిన్ చాలామంది అనుకుంటుంది ఏంటంటే, అదేంటంటే మేము మొన్న రాత్రి పెట్టాము, నిన్న మధ్యాహ్నం పెట్టాము, ఇప్పటిదాకా సెలెక్ట్ చేయలేదు. కేవలం అంబాసిడర్‌గా మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అంబాసిడర్లు, యూజర్లు కాదండి మెయిను. మెయిన్ మీకు ఇక్కడ హెల్త్ మ్యాట్రిక్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇక్కడ నేను లాస్ట్ ఫోటోలో చూపించినట్టు చూసారు కదా! నా డైలీ మైంటైన్ రేట్ ఎంత ఉందండి? 14.28 ఉంది. నా డమ్మీ అకౌంట్, మాది ఒరిజినల్ అకౌంట్ కాదు ఇది. దాంట్లో అంత ఉంది. గ్రూప్ మైండింగ్ రేట్ 0 ఉంది. బర్నింగ్ హిస్టరీ బీభత్సంగా ఉందన్నమాట. వీటి బట్టే మనకు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇది నేను మొన్న రాత్రి పెట్టాను అయితే. ఓకే. నేను దీన్ని మొన్న రాత్రి అప్లై చేశా. అంటే క్యూరేటర్‌కి అప్లై చేశాను. కానీ ఇప్పుడు దాకా నాకు అలాగే చూపిస్తుంది. క్యూ చూసుకున్నట్టయితే 3,30,000 నెంబర్స్ కూడా దాటిందన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంబాసిడర్లకు ఒకలాగా, యూజర్లకు ఒకలాగా కాదండి. ఎవరైతే మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందుతారో, అంటే హెల్త్‌ని మెయింటైన్ చేస్తారో, మైనింగ్ హెల్త్‌ని, వాళ్ళకి త్వరగా వస్తదన్నమాట. మినిమం ఎవరికైతే 97, 95 పైన ఉంటుందో వాళ్ళకి త్వరగా వాళ్ళు తీసుకోవడం జరుగుద్ది. కేవైసీకి సంబంధించి డాక్యుమెంట్ కానివ్వండి, దానికి సంబంధించి కానివ్వండి. ఓకే. నాది సెకండ్ స్టెప్ కూడా ఆల్రెడీ నేను క్యూలో ఉన్నానన్నమాట. అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ కూడా రన్నింగ్‌లో ఉంది. ఓకే. కాబట్టి మీరేం చేయాలి అనేది, అసలు ఏంటి అనేది కూడా మిగతాది మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ ఫోటో ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇది నా డమ్మీ అకౌంటు. దాంట్లో చూసారు కదా, హెల్త్ మెట్రిక్స్ అనేది చాలా దారుణంగా ఉంది. దాన్ని బట్టి మీకు లేట్ అవ్వచ్చు. అంతేగాని ఇక్కడ మీకు ఒకలాగా మాకు ఒకలాగా డీల్ ఏం చేయదండి. నా 2 అకౌంట్‌లో నేను అందుకే టెస్టింగ్ గురించి ఉంచిందన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే ఒకటే, వాళ్ళ హెల్త్ మ్యాట్రిక్స్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తేనే వాళ్ళు త్వరగా క్యూరేటర్‌లో మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మనకేమో 90% కన్నా తక్కువ 70, 60, 30 ఉండి నాకు ఇప్పుడు కేవైసీ అయిపోవాలని, నాకు ముందు ఇచ్చేయాలంటే అవ్వదు. గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా, హెల్త్ మ్యాట్రిక్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే. అది నిలబెట్టుకోకుండా మనం కంపెనీ పైన నిందలు వేయలేమండి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే 95% దాటిందో వాళ్ళందరికీ మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకొని 24 అవర్స్ కౌంట్‌డౌన్ కూడా స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. వాళ్ళు ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఒక చేత్తో కార్డ్, అంటే మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చారో ఆ కార్డ్‌ని రైట్ హ్యాండ్‌తో పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్‌తో ఇంటర్లింక్ అని పెద్దగా రాసి కింద ఆ రోజు డేట్ ఎయ్యాలన్నమాట. అదొక ఫోటో. అలాగే ఇండియానే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అప్లై చేయాలని రూల్ ఏం లేదండి. ఇండియన్ క్యూరేటర్‌నే సెలెక్ట్ చేసుకోవాలని. కింద చాట్ జీపీటీ గానీ, జెమినై గానీ, గ్రాక్ గానీ ఇయన్నీ ఉంటాయి. కావాలంటే మీరు వాటిల మీద కూడా ట్రై చేయొచ్చన్నమాట. మేమెందుకు ఇండియా మీద ట్రై చేస్తున్నామంటే, ఆల్రెడీ మాకు పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఎంతమంది క్యూ ఉన్నా సరే పర్సంటేజ్ బట్టి తీసుకుంటారు కాబట్టి మాది కొంచెం త్వరగా సెలెక్ట్ అవుతుందని ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం అంతే. మీరు మిగతా చాట్ జీపీటీ ఆటిని కూడా వాడుకోవచ్చు. ఓకేనా? ఓకేనండి. ఇప్పటిదాకా మీరు మొత్తం చెక్ చేశారు, చూశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ మనం అప్డేట్ చేసాము. అప్డేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ చిన్న అప్డేట్ దీని మీద వచ్చిందిగా పాప, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెరిఫైడ్ నౌ అని వచ్చేసింది. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ చూసారు కదా, నా మెయిన్ అకౌంట్‌లో హెల్త్ అనేది ఎలా ఉందో చూడండి. 97.44 ఉందన్నమాట. ఓకే. గ్రూప్ మైనింగ్ రేట్ 100% ఉంది. ఒక్క బర్నింగ్ హిస్టరీ కూడా లేదు. అందుకే కంపెనీ త్వరగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంతేగాని కంపెనీకి మాకేమి రుణానుబంధాలు ఏం లేవండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను అప్డేట్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ దీంట్లో వెరిఫై నౌ ఇయన్నీ వచ్చేసినాయి. ఆయన అప్డేట్ చూసినట్టయితే ఇదిగోండి, ఇలా నొక్కు పట్టుకుంటే ఇలా ఐ సింబల్ వస్తుంది. దీనిలోకి వెళ్ళామనుకోండి, లాస్ట్‌లో దీని యొక్క అబౌట్ సెక్షన్‌లోకి వెళ్తే ఇది ఏ వెర్షన్‌లో ఉందో మీకు తెలిసిపోద్దన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి
ఈ అప్లికేషను ఏ వర్షన్లో ఉందో కూడా పైన చూసుకోవచ్చు. 4.0.5లోనే ఉంది. ఓకే, చూసారుగా ఇక్కడ కనిపిస్తుందిగా మీకు పైన 4.0.5 ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు నేను మళ్ళీ ఒరిజినల్ అప్డేట్ అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దానికోసం మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ఈసారి. ఓకే, అప్పట్లాగా పైన చూపించట్లేదు అన్నమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో కింద సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇంటర్లింక్ అని టైప్ చేస్తే ఇంటర్ లింక్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఈ రకంగా అప్డేట్ వస్తుంది. ఈ అప్డేట్ క్లిక్ చేయగానే మనకు దాదాపు 33 MB అయితే అప్డేట్ సైజ్ ఉందండి. అప్డేట్ అయిన తర్వాత నేను మిగతాది మీకు చూపిస్తాను. ఇదిగోండి అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది 5.0. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది 5.0 అనేది కాదు. ప్రస్తుతానికైతే మనకి ఇది 4.0.5లోనే అన్నీ ఇచ్చారు. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని నొక్కి పట్టుకొని ఐసింబల్ మీద కొట్టగానే చూసారుగా వర్షన్ 5.00 అనేది వచ్చేసింది అన్నమాట. ఇది ఒరిజినల్ 5.00 వర్షన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీంట్లో చేంజెస్ అప్డేట్స్ ఏమి వచ్చినాయి అనేది వీళ్ళు ఇక్కడ రాశారండి ప్లే స్టోర్లో. ఓకే, ప్లే స్టోర్లో అసలు దీంట్లో ఏం అప్డేట్స్ వస్తాయని చెక్ చేయాలండి. పైన క్లిక్ చేస్తే ఇవ్వండి ఇక్కడ చూసారు కదా వాట్స్ న్యూ. ఇందులో క్యూరేటర్ సంబంధించిన అప్డేట్స్, మైగ్రేట్ ఐటీఎల్జీ కమింగ్ సూను, దాని తర్వాత ఐటీఎల్జీ ఇంటర్లింక్ కార్డ్స్, దాని తర్వాత అప్డేట్ న్యూస్, అప్డేట్ కంటెంట్, సోషల్స్, ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఐటీఎక్స్ వాలెక్స్ ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం అప్డేట్ చేశారు. చూసారు కదా ఇక్కడ వర్షన్ 5.0. ప్రతి ఒక్కరు అప్డేట్ కూడా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ మాకు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇక్కడ కొత్త బ్యాడ్జ్ ఇచ్చారండి. ఇండియా కంటెంట్ క్రియేటర్ కింద నాకైతే బ్యాడ్జ్ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ నాకు ఇంకో బ్యాడ్జ్ కూడా ఉందన్నమాట. చూసారు కదా, కాంట్రిబ్యూటర్ అంబాసిడర్ అని చెప్పి, దాంతోపాటు ఇండియన్ కంటెంట్ క్రియేటర్ అని రెండు కూడా ఇచ్చారు. అంటే కష్టానికి తగ్గ ఒక బిరుదు మాట, అంతే, అంతకుమించి ఏం కాదు. ఒక క్యాడర్ ఇచ్చినట్టు మాకు బేసిక్గా. ఓకే, ఇప్పుడు నా మెయిన్ దాంట్లో చూసుకున్నట్టయితే వెరిఫికేషన్ దాంట్లోకి వెళ్ళాను అనుకోండి. నేను ఇక్కడ చెక్ చేద్దాం. చూసారు కదండి, నాది స్టెప్ 1 అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది. స్టెప్ 1 అనేది కంప్లీట్, స్టెప్ 2 అనేది రన్నింగ్లో ఉందన్నమాట. ఇది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మనకి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ పైన ఉంది చూసారా, ఈ పైన టైమర్లా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఈ రకంగా వస్తుంది. చూసారు కదా, లెవెల్ 1 డాక్యుమెంట్ అయితే పాస్ అయిపోయింది. లెవెల్ 2 వచ్చేసి ఒక మనిషి, అంటే మనం డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్ ఇచ్చామో ఆ డాక్యుమెంట్ రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో ఇంటర్లింక్ అని రాసి ఆ రోజు డేట్ వేసి వైట్ పేపర్ మీద పట్టుకోవాలన్నమాట. దానికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పాము, మీకు ఓపెన్ అయిన తర్వాత అది కూడా తెలుస్తుంది. ఓకే, అది నాకు ప్రజెంట్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట. చూసారుగా కింద నేను ఫోటో పెట్టాను. ఈ విధంగా అయితే మీరు పట్టుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెండోది, ఓకే, ఫస్ట్ది వేరేగా ఉంటుంది, రెండోది వచ్చేసి ఇలా పెట్టాలి. ఫోటో క్లారిటీగా ఉండాలి, డాక్యుమెంట్ నీట్గా కనిపించాలి, అలాగే ఇంటర్లింక్ అని రాసి డేట్ వేసి ఇలా పెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ వరకు రెండోది ఇంకా ఇన్ ప్రాసెస్లో ఉందండి, నాది ఇంకా రివ్యూలో ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది అయిపోయిన తర్వాత నెంబర్ 3 వచ్చేసి ఒక చేత్తో మన మొబైల్లో ఈ మెయిన్ ఫోటో ఉంది చూసారా, ఇది కనిపిస్తుంది కదా మీకు డిస్ప్లేలో, ఇలా కాయిన్స్ కనబడేలాగా మనం ఫోన్ ఎదరగా పెట్టి మన ముఖం కనబడేలాగా ఫోటో పెట్టాలన్నమాట. నెంబర్ 3 వచ్చేసి ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. రెండోది అయిన తర్వాత మూడోది ఆ విధంగా చేసుకోవాలి అన్నమాట. ఓకేనండి, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కేవైసీ గురించి చెప్పాను, క్యూ గురించి చెప్పాను, క్యూలోంచి ఎందుకు మీరు బయటకు వచ్చేస్తున్నారు కూడా చెప్పాను అన్నమాట. క్యూలోంచి బయటకు వచ్చేస్తున్నారంటే మీ హెల్త్ మ్యాట్రిక్స్ అనేది అంత హెల్తీగా లేదు. హెల్త్ మ్యాట్రిక్స్ అని చూసారు కదా, ఇక్కడ ఇది డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు ఉన్నాయి కదా. డైలీ మైనింగ్ రేటు తక్కువ ఉన్న వాళ్ళకి చాలా టైం తీసుకుంటుంది. నేను చూపించాను కదా ఇందాక స్క్రీన్ షాట్లో, దాదాపు మొన్న రాత్రి పెట్టే నేను, ఇప్పుడు దాకా సెలెక్ట్ అవ్వలేదు అన్నమాట. ఎందుకు అవ్వలేదంటే హెల్త్ మ్యాట్రిక్స్ నేను ఆ రెండో అకౌంట్లో అయితే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి. ఓకేనండి, దీంట్లో మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి త్వరగా మాకు సెలెక్ట్ అయింది. అంతకుమించి ఇక్కడ గొప్పగా థింక్ చేయాల్సింది కానీ డౌట్ పడడానికి కానీ ఏమీ లేవండి. ఓకే, కాబట్టి ముందుగా మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే కొద్దిగా స్పీడ్గా అన్నీ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న గ్లిచెస్ వచ్చినాయి కానీ వాళ్ళు కంట్రోల్ చేశానన్నారు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం అప్డేట్ చేసాం కాబట్టి తర్వాత మైనింగ్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు స్లో అవ్వచ్చు. ఎందుకంటే అప్డేట్ చేసిన ప్రతిసారి మనకు కొద్దిగా స్లో అవ్వడము, స్టక్ అవ్వడము, పదే పదే మైనింగ్ చేయమని అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ ఎన్నోసార్లు గమనించే ఉంటారు. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ ఇవి క్లియర్గా నాకు తెలిసినందుకు నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను.
ఓకేనండి. వీడియోలో అయితే ఇంతే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నా వీడియోకి లైక్ చేయండి, కుదిరినంత వరకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.